డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్. 10వ తరగతి ఎస్ఎస్సి 2021. ఎవరైతే 2021లో పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నారో వారందరికీ కూడా ముందస్తు శుభాకాంక్షలు. డియర్స్, ఎస్, యూ హ్యావ్ 50% సిలబస్ ఓన్లీ. రీజన్ మీకు తెలుసు. ఈ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు హాజరయ్యే వారికి 50% సిలబస్ మాత్రమే వస్తుంది. సో అకార్డింగ్ టు సిలబస్, I would like to give some important concepts in particular chapters. This is the first video from me. From chapter 5, Human Eye and Colorful World. మానవుని కన్ను రంగుల ప్రపంచం పాఠ్యాంశం సంబంధించి 50% సిలబస్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఆల్రెడీ మీకు చదివే ఉంటారు. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఏ ఎగ్జామ్ అయినా సరే బాగా రాసే విధంగా తయారు కావాలని ఆశిస్తున్నా. ఎస్ మై డియర్స్, this is the activity in your textbook. Textbookలో యాక్టివిటీ ఉంది మీకు. ఎస్, take a textbook and hold it with your hands in front of you at a certain distance. Now try to read the contents on the page. యాక్టివిటీ చేస్తున్నంతసేపు చాలా జాగ్రత్తగా మీరు చేయాలి. ఒక పుస్తకాన్ని తీసుకొని మీ కంటికి ఎదురుగా పెట్టుకొని అవి చూస్తూ చదవటానికి ప్రయత్నించాలి. ఆ యొక్క బుక్ని కంటి దగ్గరకు వరకు తీసుకురావాలి. వాట్ చేంజెస్ డూ యూ నోటీస్? వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? స్లోగా ఆ బుక్ని, the book towards eye till it is very close to your eyes. Yes. లాస్ట్ ఏంటి? బ్లర్, ఏమీ కనిపించకపోవడం. మళ్ళీ వెనక్కి. నౌ స్లోలీ మూవ్ ద బుక్ బ్యాక్వర్డ్స్ టు ఏ పొజిషన్ వేర్ యూ కెన్ సీ క్లియర్ ప్రింటెడ్ లెటర్స్ వితౌట్ స్ట్రైనింగ్ యువర్ ఐ. ఎస్, ఒత్తిడి గురవుతాం బాగా దగ్గర కానీ సర్టెన్ డిస్టెన్స్లో మనకి అవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఎస్, ఈ యాక్టివిటీలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బుక్ ఎక్కడైతే ప్రింటెడ్ లెటర్స్ చాలా క్లారిటీగా కనిపిస్తాయో, విత్ హెల్ప్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ మెజర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఐ అండ్ బుక్. మీ యొక్క స్నేహితుల సహకారంతో ఆ యొక్క మీ దగ్గర స్కేల్ ఉంటుంది కాబట్టి అది కొలిసి చూడండి. దూరం ఎక్కడైతే స్పష్టంగా కనిపిస్తుందో అక్కడి నుంచి కొలిస్తే మనకి ఎగ్జాక్ట్లీ ఇంచుమించు మనకి ఒక అంకె వస్తుంది. దాన్ని లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్, స్పష్ట దృష్టి కనిష్ట దూరం అంటారు. హౌ మచ్ ఇట్ ఈజ్? 25 centimeters. మీరు కొలిసేటప్పుడు కాస్త అటు ఇటు రావచ్చు, 24, 23, కానీ ఎగ్జాక్ట్గా మనకి 25 centimeters అనేది వస్తుంది. ఇట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఫర్దర్ స్టడీస్లో ఈ పాయింట్ లీస్ట్ డిస్టెన్స్ ఫర్ డిస్టింక్ట్ విజన్కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ముఖ్యంగా కన్నుకు సంబంధించి ఆబ్జెక్ట్స్, ఇమేజెస్ పర్పస్గా కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అక్కడ మనకి ఇది యూటిలైజ్ అవుతుంది. 25 centimeters అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ వాట్ ఈజ్ అబౌట్ యంగ్ ఏజ్? అట్ ఏ యంగ్ ఏజ్ చిన్నపిల్లలు ఉంటారు, వారు కళ్ళు కాస్త దగ్గరగా పెట్టేసి చదివేస్తూ ఉంటారు. వారికి కనిపిస్తాయి. బిలో 10 years 7 to 8 centimeters, 7-8 సెంటీమీటర్ల దూరంలో ఉన్న
అక్షరాలను కూడా వారు స్పష్టంగా చూడగలరు. ఎస్, ఇది యావరేజ్ పర్సన్స్కి 25 సెంటీమీటర్స్. అండ్ ఓల్డ్ ఏజ్ వచ్చేటప్పటికి ఈ యొక్క డిస్టింక్ట్ విజన్ ఏమవుతుందంటే షిఫ్ట్ అవుతుంది, వాల్యూ పెరుగుతుంది. హౌ మచ్ 1 to 2 మీటర్స్గా పెరుగుతుంది. ఓకే, ఇది పిల్లలైతే చాలా దగ్గరగా చూడొచ్చు, పెద్దవాళ్ళైతే చాలా చూపు అది ఏమవుతుందంటే దూరంగా బాగా దగ్గరగా ఉండేవి వారికి కనిపించని పరిస్థితి వస్తుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి ప్రశ్నలు 1 or 2 మార్క్స్ ఖచ్చితంగా మనకి రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ 2. ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. వెరీ సింపుల్గా ఉండటానికి యాక్టివిటీ ఒకటి తీసుకున్నాం. టేక్ ఏ రిటార్డ్ స్టాండ్, ఒక స్టాండ్ తీసుకుంటాం. అండ్ కొన్ని పీవీసీ స్టిక్స్ కానీ రకరకాల స్టిక్స్ని తీసుకుని 30 సెంటీమీటర్స్, 35 40 సెంటీమీటర్స్ లెంత్ వేరువేరుగా ఉండే మనకు తీసుకుంటాము. 3 టైప్స్ ఇక్కడ నేను తీసుకున్నాను. నా విజన్ మనకి ఏంటంటే యువర్ ఐ విజన్, కీపింగ్ యువర్ విజన్ ప్యారలల్ టు హారిజాంటల్ రాడ్ ఆఫ్ ది స్టాండ్. హారిజాంటల్గా ఇక్కడ సమాంతరంగా మనం పెడతాం, ఇక్కడ స్టిక్ పెడతామన్నమాట. అంటే ఈ స్టిక్ని మనం చూడొచ్చు అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మెయిన్ పాయింట్, ఇక్కడ మనం చూస్తాం స్టిక్ ఫస్ట్ గ్రీన్ స్టిక్ పెట్టాం. ఆబ్జెక్ట్ ఈజ్ గ్రీన్ స్టిక్, ఒక 30 సెంటీమీటర్స్ అనుకుందాం. సో ఇక్కడ కంటిలో ఏర్పడే ఇమేజ్ని ఇక్కడ చూపించాను మీకు. ఇది ఆబ్జెక్ట్ని చాలా క్లారిటీగా మనకి కనిపిస్తుంది. టేక్ అనదర్ వన్, బిగ్గర్ వన్, దట్ ఈజ్ రెడ్ కలర్, 40 సెంటీమీటర్స్ అనుకుందాం. ఎస్. సో నెక్స్ట్ ఇది కూడా క్లారిటీ, ఆబ్జెక్ట్ చాలా క్లారిటీగా హోల్ ఆబ్జెక్ట్ యూ కెన్ సీ. నౌ అనదర్ వన్ ఎల్లో, స్మాలర్ వన్, ఇట్ ఈజ్ ఆల్సో యూ కెన్ సీ. ఈ విజన్లో క్లారిటీగా మనం చూడగలుగుతాం. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్, వాట్ ద నెక్స్ట్ స్టెప్? I will move the yellow stick towards the eye. What change do you notice? Any observation? మీరు అబ్జర్వ్ చేస్తారా? ఎస్, నో? చూడాలి ఇక్కడ ఆబ్జెక్ట్ సైజ్ అండ్ ఇమేజ్ సైజ్, మన కంటిలో కనిపించే సైజ్ ఇది. ఎస్. సో నెక్స్ట్ అగైన్ ఐ విల్ బ్యాక్ వెళ్దాం, ఒకసారి చూద్దాం. ఎస్, సేమ్ హోల్ ఆబ్జెక్ట్ యూ కెన్ సీ. నెక్స్ట్ రెడ్ పెట్టాం, హోల్ ఆబ్జెక్ట్ యూ కెన్ సీ. నెక్స్ట్ ఎల్లో కూడా వచ్చాం. 3 కూడా డిస్టెన్స్ చూసాం. గ్రీన్ కలర్ ఇక్కడ ఉంది, ఇక్కడ డిస్టెన్స్ చూసుకోవాలి. లాస్ట్ది డిస్టెన్స్ ఇది కూడా కనిపించింది. సో నా ఏం చేస్తాము, ఎల్లో కలర్ స్టిక్ని టువర్డ్స్ది చాలా దగ్గరగా జరిపేస్తాము, అప్పుడు మాత్రమే విజిదే. వీ కాన్ సీ హోల్ ఆబ్జెక్ట్ నౌ. పూర్తిగా చూడలేదు. సమ్ పార్ట్ యూ కెన్ సీ సమ్ పార్ట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఓన్లీ. దానిలో కొద్ది శాతం మాత్రమే, కొంత పార్ట్ మాత్రమే మనకి కంటికి కనిపించింది. వాట్ ఈస్ ద రీజన్? నైస్. ఓకే, ఇక్కడ పూర్తిగా కనిపించకపోవడానికి కారణం ఏంటి అనేది మనం గమనిస్తే, ఎస్, లుక్ కేర్ఫుల్లీ. ఇక్కడ సమ్ 6 చూస్తే, లుక్ కేర్ఫుల్లీ, రెడ్ అండ్ గ్రీన్. ఎండింగ్ పాయింట్ చూడండి, రేస్ మనకి ఎలా వచ్చాయి ఇక్కడ మీరు గమనించాలి. ద రేస్ కమింగ్ ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ రెడ్ కలర్ స్టిక్ అండ్ గ్రీన్ ఫార్మ్ అన్ యాంగిల్ అట్ ద ఐ. ఒక యాంగిల్ ఫార్మ్ అయ్యాయి రెండు కూడా. ఆ యాంగిల్ ఎంత ఉంటుందంటే 60 degrees ఉంటుంది. ఎస్, ఇఫ్ ద యాంగిల్ ఈజ్ బిలో 60 degrees, 60 degrees ఫామ్ అయితే
యూ కెన్ సీ ద హోల్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి గ్రీన్ అండ్ రెడ్ క్లియర్గా మనకి హోల్ ఆబ్జెక్ట్ కనిపించింది. ఎల్లో సమ్ పార్ట్ మాత్రమే కనిపించడానికి కారణం ఏంటి? ద యాంగిల్ ఈజ్ లెస్ దెన్ 60. ఇక్కడికి వచ్చేటప్పటికి వీటి మధ్య ఏర్పడే ఎల్లోకి కన్నుకి మధ్య ఏర్పడే కోణం మాత్రం అబౌవ్ 60 degrees రావడం జరిగింది. సో అది రీజన్. ఓకే, సో రిమెంబర్, యాంగిల్ ఆఫ్ విజన్ 60 degrees. దృష్టి కోణం ఎంత ఉంటుంది? 60 degrees ఉంటుంది అన్నమాట. అంటే 60 degrees కోణం కంటే తక్కువ ఉన్న వస్తువులు మాత్రమే మనం చూడగలుగుతాం, విజన్ అన్నమాట. వాటికంటే పెరిగితే టోటల్ పార్ట్ కనిపించకుండా మనకి ఆ 60 degreesలో ఉండే పార్ట్స్ మాత్రమే, ఆబ్జెక్ట్ మాత్రమే కనిపిస్తుంది. సో ఇన్ దిస్ వీడియో మనకి యాంగిల్ ఆఫ్ విజన్ 60 degrees, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ 25 centimeters, స్పష్ట దృష్టి కనిష్ట దూరం ఏమో 25 centimeters, దృష్టి కోణం 60 degrees మనం గుర్తుపెట్టుకుంటే ఈ హ్యూమన్ ఐ లెసన్ సంబంధించి ఏ క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా మీరు చక్కగా రాసేయచ్చు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కొంతమంది ఇంకా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ నేను చేసే వీడియో వెంటనే మీకు వచ్చేస్తుంది, వెంటనే మీరు చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.